రిపోర్ట్ రాస్తే टाइम में काचीगुड़ा क्राइम टीम वाले इसको पोजीशन में ले लिए। इंक्वायरी करे तो ये एक्स कन्विक्ट है विजय कुमार एलियास विजी बोल के, ये नल्लाकोट इसके पहले शाहनजगंज से जेल को जा रहा था। अक्टूबर 16 को जेल से रिहा होकर बाहर आया था। इन रेगुलर ऑफेंडर है और ये 15 दिन के अंदर दो काचीगुड़ा में 2 ऑफेंस करे। एक ऑफेंस संजीव कॉलोनी में करे, उसमें 10 तोला गोल्ड आर्टिकल्स और 7,000 रुपीज़ का करेंसी लिया था और एक घर में एक आधा तोला गोल्ड आर्टिकल्स लिया था। ये पूरा प्रॉपर्टी रिकवर हुआ। आज उसको कोर्ट को रिमांड कर रहे कि ये पुराना ऑफेंडर है। ये काचीगुड़ा क्राइम टीम अच्छा काम करे, सब प्रॉपर्टी रिकवर कर आज कोर्ट में प्रोड्यूस कर रहे और ये अंडर डायरेक्शन ACP काचीगुड़ा का डायरेक्शन में काम वर्क हुआ। ऑल द पर्सन वर पार्टिसिपेटेड उसमें क्राइम में, इसमें दे आर टू बी अप्रिशिएटेड। धन्यवाद। इसको మళ్ళీ పన్నెండుకి వచ్చేది, 12 నాడు వచ్చేది ప్రోగ్రామ్. అది ఓకే ఓకే రైట్. నల్లపుసల్తాడు కాచిగూడ పోలీసులు నిన్న ఈవినింగ్ తిలక్ నగర్ సమీపంలో లెండింగ్ షాప్ దగ్గర అనుమానాస్పద తుచ్చాడుతున్న వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించిన విజయ్ కుమార్ అని, ఇతను పాత నేరస్తుడు. ఈ సంవత్సరం అక్టోబర్లో కూడా షాహనజ్గంజ్ పోలీసు ఈ సంవత్సరం షాహనజ్గంజ్ అరెస్ట్ అయ్యి అక్టోబర్ 16 రిలీజ్ అయ్యిండు. రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే కాచిగూడ ఏరియాలో 2 దొంగతనాలు చేశాడు. ఒక ఇంట్లో దొంగతనం చేసి ఒక 1/2 తులం గోల్డ్ ఆర్టికల్ తీసుకున్నాడు. ఇంకొక ఇంట్లో దొంగతనం చేసి 10 తులాల గోల్డ్ ఆర్టికల్స్, నల్లపుసల్తాడు, మంగళసూత్రం, మిగతా ఐటమ్స్ మొత్తం 10 తులాలు అండ్ 7,000 క్యాష్ తీసుకున్నారు. నియర్లీ అంటే ఇతను ఒకటేందంటే ఇతను ఎంఓ ఏంటంటే ఇతను ఎక్కడ చేసినా కూడా ఇతను పెట్రోల్ వాసన అంటే ఇతనికి అదొక ఇతను అంటే అడిక్టెడ్ టు పెట్రోల్ అన్నట్టు. ఆ స్మెల్ బాగా పీలుస్తాడు. మనకు ఆ స్మెల్ ఆ ఏరియాలో జరిగితే మనం డౌట్ వస్తుంది అన్నట్టు. ఇతని గురించి మనం ఆరా తీస్తుంటే ఇతను దొరికాడు. వెరిఫై చేస్తే ఈ 2 అఫెన్స్ కన్ఫ్యూజ్ చేశాడు. సుమారు 10 తులాలు అంటే నియర్లీ 3 lakhs రూపీస్, 10 తులాస్ గోల్డ్ ఆర్టికల్స్ అండ్ 5,000 రూపాయలు క్యాష్ రికవర్ చేశారు. ఇతను పాత నేరస్తుడు. అంటే ఇతనికి జీవన విధానంలో అంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చినా కూడా ఇతని చేసే ఎక్స్పెండిచర్ సరిపోక దొంగతనంలో పాల్పడుతున్నాడు. ఇతని ఎన్నిసార్లు జైలు పోయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇతని రిమాండ్ పంపించి ఇతని అంటే చట్టం చర్య తీసుకుంటారు. ఇమ్మీడియట్గా దొంగతనం ట్రాక్ చేసి దొంగను పట్టుకున్న క్రైమ్ ఇన్స్పెక్టర్ కాచిగూడ మరి వారి శ్రీనివాస్ మరి వారి క్రైమ్ సిబ్బందికి సరైన పరితోషం డీసీపీ వారి ఇవ్వడం జరుగుతుంది. పెట్రోల్ స్మెల్ చేస్తాడు 20 minutes ఒకసారి. అంటే మనకు క్లూ ఉంటుంది అంటే నషా కోసం. ఏసీపీ రంగన్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు వాళ్ళ టీం బాగా పనిచేశారు. పెట్రోల్ మనకు ఒక క్లూ అది ఇడు అక్కడ స్మెల్
మనకు స్మెల్ వచ్చిందంటే డెఫినెట్గా మనకు పలానా టైపోడ్ చేస్తుండే ఒక ఎంఓ. ఈ 10 గ్లాస్ గోల్డ్ తిలక్నగర్ వేసిండు దొంగతనం. సంజీవ్ నగర్ కాలనీ అని ఒకటి ఇక్కడే ఉంది, ఇదే ఏరియాలో బ్రిడ్జి పక్కన తిలక్ నగరే కాలనీలో. అంతకుముందు ఒక లేడీ ఇంట్లో ముస్లిం ఇంట్లో ప్రవేశించి రెండు కేసులో ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. టోటల్ అంటే ఇప్పుడు వీళ్ళు 5 to 6 months ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి బెయిల్ పెట్టినట్టు 150 days. లాస్ట్ టైం అబ్జర్వ్ మన నిన్న సాయంత్రము తిలక్ నగర్ సమీపంలో ఒక దుకాణం షాప్ దగ్గర ఒక అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఒక వ్యక్తిని క్రైమ్ డిఐ మరియు క్రైమ్ కాచిగూడ డిఐ విజయ్ శ్రీనివాస్ మరియు బృందం అదుపులో తీసుకుని విచారించగా ఇతడు విజయ్ కుమార్ ఎలియాస్ విజ్జి అని ఇతను పాత నేరం తెచ్చినది. అతన్ని విచారించగా ఈ మధ్యన అతను అక్టోబర్ 16th నాడు జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇతను దొంగతనం అంతకుముందు షానద్ గంజ్ జైలుకు పోయాడు. ఈ ఏరియాలో 2 దొంగతనాలు చేశాడు. ఒకటేమో సంజీవని నగర్ కాలనీలో ఒక 10 తులాల గోల్డ్ ఆర్టికల్స్, మన 7,000 క్యాష్. ఇంకొక ఇంట్లో ఈ మన ఈ పెట్రోల్ బంక్ బరకతూర్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్లో ఒక ఇంట్లో 60 తులం గోల్డ్ ఆర్టికల్ దొంగతనం చేశాడు. పూర్తి 2 కేసులకు సంబంధించి పూర్తి సొత్తు 10 తులాల రికవరీ, అంటే 3 లక్షల సొత్తు రికవర్ అయింది. ఇతడికి పెట్రోల్ స్మెల్ చేసే అలవాటు ఉంది. అఫెన్స్ అయిన ప్లేస్లో మనకు ఆధారంతో ఇతని బ్యాక్గ్రౌండ్ ట్రాక్ చేశారు. మొత్తం ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు ఇతను రిమాండ్ చేస్తున్నారు. పర్ఫెక్ట్గా పనిచేసిన క్రైమ్ టీం మరియు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వీరు ఏసీపీ రంజన్ రతన్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేశారు. బాగా తొందరగా డిటెక్ట్ అయ్యాయి 2 కేసులు. వీళ్ళకి క్రైమ్ సిబ్బందికి అప్రిషియేట్ చేయడం జరుగుతుంది.